బంగ్లాదేశ్పై రివెంజ్ తీర్చుకున్న ఆస్ట్రేలియా అంటే బాగుండదు కానీ, ఎందుకంటే ఆస్ట్రేలియా స్థాయికి బంగ్లాదేశ్ని ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు. కాకపోతే ఫస్ట్ టెస్ట్లో ఘోరంగా ఓడిపోవడంతో రెండో టెస్ట్ అయినా ఆస్ట్రేలియా గెలుస్తుందా అని చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ అలాంటి అభిప్రాయాలను పూర్తిగా పక్కన పెట్టేసింది ఆస్ట్రేలియా. ఈ మ్యాచ్లో మాత్రం ఆస్ట్రేలియా సొంత గడ్డపై తమ స్థాయికి తగ్గట్టుగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బంగ్లాదేశ్పై ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. బంగ్లాదేశ్ రెండు ఇన్నింగ్స్లలో కూడా 100 పరుగుల మార్క్ను దాటలేకపోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో 64 పరుగులు చేస్తే సెకండ్ ఇన్నింగ్స్లో 95 పరుగులే చేసి ఇన్నింగ్స్ తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. నిన్న 8 వికెట్లు కోల్పోయి ఈరోజు 2 వికెట్లను కోల్పోయింది ఆస్ట్రేలియా. కెమెరాన్ గ్రీన్ 67 పరుగులు చేస్తే చివరిలో నాథన్ లయన్ 32 పరుగులు చేశారు. ఈ పార్ట్నర్షిప్ కూడా ఆస్ట్రేలియా విజయానికి బాగా కలిసొచ్చింది. 9వ వికెట్కు 38 పరుగులు, 10వ వికెట్కు 24 పరుగులు వచ్చాయి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో. దీంతో ఆస్ట్రేలియా 200 రన్స్ మార్క్ను దాటింది. బంగ్లాదేశ్ బౌలర్ షరీఫుల్ ఇస్లాం 15 ఓవర్లు బౌలింగ్ వేసి 48 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీసి అద్భుత బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. మిగతా బౌలర్లు కూడా రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ కూడా ఏ స్థాయిలో ఏ పరిస్థితిలో కూడా మంచి స్కోర్ చేసేలా కనిపించలేదు. ఫస్ట్ ఓవర్ నుంచే వరుసగా వికెట్లు కోల్పోయింది. మొదటి వికెట్ 3వ ఓవర్లో కోల్పోతే 39వ ఓవర్లో చివరి వికెట్ కోల్పోయింది. కనీసం 40 ఓవర్లు కూడా సెకండ్ ఇన్నింగ్స్లో ఆడలేకపోయింది. జస్ట్ ఈ టీంలో టాప్ స్కోరర్ వచ్చేసి నజ్ముల్ హసన్ షాంటో 31 పరుగులు, ముష్ఫికుర్ రహీం 29 పరుగులతో నాట్అవుట్గా నిలిచారు. వీళ్ళిద్దరిని మినహాయిస్తే మిగతా బ్యాట్స్మెన్లు అందరూ కూడా సింగిల్ డిజిట్లకే 9, 1, 0, 0, 1, 2, 7, 8, 0 ఇలా అన్ని సింగిల్ డిజిట్లే బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్లు చేసిన స్కోరు. ఇక ఆస్ట్రేలియా బౌలింగ్ విషయానికి వస్తే మరోసారి మిచెల్ స్టార్క్ చెలరేగి బౌలింగ్ వేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీస్తే సెకండ్ ఇన్నింగ్స్లో 4 వికెట్లతో మొత్తం టెస్ట్ మ్యాచ్లో 10 వికెట్లతో తన స్థాయికి తగ్గట్టుగా బౌలింగ్ వేశాడు. అటు ప్యాట్ కమిన్స్ 3 వికెట్లు తీశాడు. 10 ఓవర్లు బౌలింగ్ వేసి 10 పరుగులు ఇచ్చి 4 మెయిడెన్లతో 3 వికెట్లు తీశాడు. ఇటు స్పిన్నర్ కూడా నాథన్ లయన్ ఈ మ్యాచ్లో రాణించాడు. 25 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇలా ఆస్ట్రేలియా ముగ్గురు బౌలర్లు కూడా చెలరేగడంతో బంగ్లాదేశ్ ఏ దశలో కూడా ఇన్నింగ్స్ కంటే ఎక్కువ స్కోర్ చేసే అవకాశం కోల్పోయింది. హెజల్వుడ్ ఒక్కడే వికెట్ తీయలేకపోయినా ఆస్ట్రేలియా మాత్రం పూర్తిగా బౌలింగ్ ప్రదర్శనతోనే ఈ మ్యాచ్ గట్టెక్కింది. దీంతో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను బంగ్లాదేశ్ 1-1 తేడాతో ఈక్వల్ చేసింది.